చెప్పండి లక్ష్మి గారు, కడప నుంచి కాల్ చేస్తున్నారు కదా. అవును సార్. అదే ఆకర్షణ, గురుత్వాకర్షణ గురించి అడిగారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇంకే ఆకర్షణ గురించి అడుగుతారు, చెప్పండి. సార్ ఇప్పుడు మనం జనరల్గా 80% వల్లే వస్తుంది. అర్థం కాలేదండి. 80% నాలెడ్జ్ సైన్స్ వల్ల, 20% నాలెడ్జ్ ఎన్విరాన్మెంట్ వల్ల వస్తుందని అంటారు కదా. అంటే ఇప్పుడు సైంటిస్టులకి 140 IQ ఉంటుంది కదా, మనం 140 IQ రావాలంటే ఏం చేయాలి? మన ఐక్యూని పెంచుకోవాలి. సింపుల్ అండి, దెర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ ఎనీథింగ్. జస్ట్ సంకల్పించడమే. ఎనర్జీని కరెక్ట్గా వాడుకోగలిగితే ఐక్యూ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. మీకు జస్ట్ కాళిదాసు ఉదాంతం చెప్తాను. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాళిదాసు కథ అందరికీ తెలిసిందే మ్యాక్సిమం. ఫస్ట్ గొర్రెలు కాసుకునేవాడు, ఒక మంత్రి అంటే ఒక రాజు యొక్క కుమార్తెకి తనని ఇచ్చి వివాహం చేశారనమాట. ఎందుకు చేశారు అని అంటే అది ఒక చిన్న స్కామ్ జరిగింది అక్కడ. మొత్తానికి ఆమెకు అర్థమైపోయింది కాళిదాసు అసలు బ్రెయిన్లెస్ కేటగిరీ అనేసి, ఏమీ తెలివితేటలు లేవు అని చెప్పేసి. సో మొత్తానికి ఆమె బాధపడుతూ ఉండే లోపలికి ఇతను బాధపడ్డాడు, అయ్యో నేను నా భార్యని చాలా ఇబ్బంది పెట్టానే, సో ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పేసి. సో అమ్మవారి ముందు, కాళికాదేవి ముందు కూర్చొని నాకు ఉన్న తెలివి పోయి కొత్త తెలివి రావాలి అన్నట్టుగా చాలా గట్టిగా సంకల్పించాడు. చాలా ఫ్యూ మినిట్స్లోనే సంకల్పించాడు. అలా సంకల్పించడంతో అమ్మవారు ప్రత్యక్షమయ్యి తనకి ఒక చేతిలో డబ్బు, ఇంకొక చేతిలో జ్ఞానాన్ని, రెండింటిని ఇచ్చి నీకు ఈ రెండిట్లో ఏది కావాలి అని చెప్పేసి అడుగుదామని చెప్పేసి అన్న మూమెంట్లో తను ఏం కావాలి నీకు అని చెప్పి అడిగింది. ఆ మూమెంట్లో అతను ఏమన్నాడు, నాకు ఉన్న తెలివిపోయి కొత్త తెలివి రావాలి అని చెప్పేసి అన్నాడు. సో ఆటోమేటిక్గా గతాన్ని మొత్తం మర్చిపోయాడు. ప్రస్తుతం మాత్రం కొత్తగా యాడ్ అయ్యింది. అంటే ఐక్యూ లెవెల్ పెరిగిపోయింది తనకు, ఒక్కసారిగా బ్రెయిన్ వాస్ట్ అయిపోయింది. చాలా అద్భుతాలు జరిగింది. ఈవెన్ ఐన్స్టీన్ థియరీలోకి వెళ్ళినప్పుడు హీ వాంట్ టు బికమ్ గ్రేటెస్ట్ ఇంటెలిజెంట్ అవ్వాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఐన్స్టీన్ యొక్క బుద్ధిమాంద్యం అనే రోగంతో బాధపడుతూ ఉండేవాడు. సో తను అనుకుంటూ ఉండేవాడు అనమాట, నేను గొప్ప తెలివైన వాడు అవ్వాలి, అందరి చేత మన్ననలు పొందాలి అన్నటువంటి ఆలోచన విధానం తనకు ఎక్కువగా ఉండేది. సో అలా అనుకుంటూ ఉన్నాడు. ఫైనల్గా తను ఒకనొక మూమెంట్ దగ్గరికి వచ్చే లోపలికి అలా అయిపోయాడు. బ్రెయిన్కి మనం ఇచ్చే కమాండ్ని బట్టి ఆధారపడుతూ ఉంటుందన్నమాట. అది ఎటువంటి డిసిషన్స్ తీసుకోవాలి, ఎటువంటి లాజిక్ మీద వెళ్ళాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలనే సిద్ధాంతం మీద, అంటే మన అంతరాత్మక ఇచ్చే లాజిక్ మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది. సో సిమిలర్లీ దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో అండి. మన ఐక్యూ పెరగాలి అని అంటే మనం గట్టిగా సంకల్పించామంటే ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. దానికి ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ చేయాలా ఇట్లాంటివంటూ ఏమీ లేదనమాట. గట్టిగా సంకల్పించాలి. ఆ సంకల్పించే సామర్థ్యం మన లోపల ఉంది అని అనుకోండి, అది ఆటోమేటిక్గా వచ్చి తీరుతుందండి. దీనికోసం ప్రత్యేకంగా అయితే వాటికి మేము కొన్ని మెథడాలజీస్ అప్లై చేస్తున్నాం అనమాట. దాని పేరే అఖండ విద్యా ప్రక్రియ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అసలు ఆ లెవెల్స్ని మనం పెంచుకోవాలంటే ఎటువంటి విజువలైజేషన్ చేయాలి, గొప్ప వాళ్ళు అంటే గ్రేటెస్ట్ ఎడ్యుకేటెడ్స్ ఏ విధంగా చేశారు, ఏ విధంగా చేయబడింది, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా జరిగింది అనే వీటన్నిటి గురించి మేము ఒక కాన్సెప్ట్ రూపంలో పిల్లలకి, అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కానీ స్టడీస్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలి అని అంటే దీన్ని ట్రిగర్ పాయింట్ అని అంటాం అనమాట. ఆ ట్రిగర్ పాయింట్ని ఒక్కసారి వాళ్ళకి విజువలైజేషన్ ద్వారా అది కానీ కనెక్ట్ చేసామంటే ఇక ట్రిగర్ పాయింటే ఆటోమేటిక్గా వాళ్ళని చదువుకునే లెవెల్లోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. మేబీ అదొక 6 to 7-8 months, కొన్నిసార్లు 9 months, ఒకసారి 1 year కూడా టైం పట్టచ్చు. బట్ అల్టిమేట్లీ మాత్రం వాళ్ళు గ్రేటెస్ట్ ఇంటెలిజెంట్గా మారిపోవడానికి మాత్రం ఈ యొక్క కాన్సెప్ట్ దోహదపడుతూ ఉంటుంది. అవన్నీ జరుగుతూ ఉంటుందండి. దట్స్ ఇట్.